చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మెజార్టీ పైన గెలుస్తారు. ఇప్పుడున్న మా డీకేపల్లి ప్రజలు కూడా అందరూ 100% ఆయనే వస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఈసారి 1,00,000 మెజార్టీ పైన వస్తుంది. ఆయన వస్తేనే మాకంతా అభివృద్ధి జరుగుతుంది. మేము నిరుద్యోగులకంతా కూడా ఉద్యోగాలు ఇస్తానంటా ఉన్నారు ఆయన. ఊరికి ఏమన్నా ఉత్తుతి మాట్లాడి ఓడిపోయే అభ్యర్థికి ఎందుకంటే ఓటేస్తాం మేము భరత్కి ఆయనకే ఓటేస్తాము. ఆయనదా గెలుస్తాడండి ఈసారి కూడా 1,00,000 మెజార్టీ పైనే వస్తాడండి. మా పంచాయతీ అంతా కూడా అట్లేదా అనుకుంటాను. మున్సిపాలిటీ అంతా దండాలుగా వాంటెడ్గా వస్తూ ఉన్నారండి. ఈ టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని ఓట్లు వచ్చింది, ఈసారి ఎన్ని ఓట్లు వచ్చింది? 70,000 ఓట్లు వచ్చింది వైసీపీకి. ఈసారి 1,00,000 ఓట్ల పైన వస్తుంది వైసీపీకి. ఎందుకంటే అప్పుడు కన్నా ఇప్పుడు వైసీపీ పుంజుకొనింది, పరిస్థితులు బాగుంది. కానీ లేదు ఏమైనా మేనిఫెస్టో వాళ్ళు విడుదల చేసిన పైన ఏమైనా కొంచెం ఇది కావచ్చేమో, కానీ ఆ మేనిఫెస్టో వాళ్ళకన్నా మేము ఆ మాదిరి చెప్పి తప్పదు మాత్రం ఏమన్నా ఇంకా డెవలప్ అయ్యి వచ్చాము. కానీ మేనిఫెస్టో మాదైతే కొంచెం స్లో ఉంది, వాళ్ళు బాగుంది. కానీ వాళ్ళకన్నా మాది మేనిఫెస్టో స్లో ఉంది. మీదంటే ఏది? టీడీపీ ప్రభుత్వము ముందు 35 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కన్నా వాళ్ళ నాయకులు బతికినారు. ఇప్పుడు ఏమో డైరెక్ట్గా అకౌంట్లో ప్రతి మనిషికి అకౌంట్లో డబ్బులు వేసినారు. ఎవరికి ఏ నాయకుడు వచ్చి ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి ఏమైనా ఉంటే మాకు ముందే 70,000 మెజార్టీ వచ్చింది. మాకు 2 లక్షల సిల్వర్లో. ఈసారి 1,20,000 30 గ్యారంటీ కొడతాం మేము. వైసీపీ గ్యారంటీ 100% భరత్ గారు గెలుస్తారు. ఇది 100% నిజము. కానీ 35 సంవత్సరాల నుంచి లేని ప్రోగ్రాములు వీళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి భయం పుట్టిందా లేదా అని కుప్పం ప్రజలకే తెలుసు, అందరికీ తెలుసు. 30 సంవత్సరాల నుంచి ఏం చేసినారు, ఈ 5 సంవత్సరాల నుంచి ఏం చేసినారు అనేది అందరికీ తెలుసు. ప్రతి ప్రోగ్రాము డ్యాన్సులు కానీ ఇంకోటి కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మామూలుగా చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తాం. కానీ జగన్ ఈజ్ రియల్ లీడర్. నమస్కారం. కుప్పం మండలంలో 35 సంవత్సరాల నుంచి టీడీపీ అనే ప్రభుత్వం ఉంది. వాళ్ళు డెవలప్ చేసిన లేదు అని చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, రాజశేఖరుడు వాళ్ళ నాయన అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఆయన తీసి ఈయన కోటేసి ఆయన చేసినారు. అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్నీ చేసినారు. కానీ ఈ రోడ్లు వేయలేదు అనేది కానీ అది ఎవరు చేయలేదు. కానీ డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసి ఈరోజు నాకు తెలిసి కుప్పంలో ముందు కన్నా వైసీపీ బాగుంది. నాకు తెలిసి అయితే పర్వాలేదు. కానీ డెవలప్మెంట్ అనేది లేదు. కొంచెము రోడ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ లేదు, వేరే డెవలప్మెంట్ అనేది. ఈసారి ఏదో మా ప్రభుత్వం వచ్చి భరత్ గెలిస్తే ఏదో రావచ్చేమో చూస్తాము, లేదంటే సంవత్సరాలలో మాకు ఈ కుప్పంలో చాలామంది కూడా కొన్ని ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ ఎటువంటివి రాలేదు. అదేవిధంగా కుప్పంలో అగ్రికల్చర్కి ఒకప్పుడు ఒక బ్రాండ్గా ఉన్న ఈ కుప్పంలో ఈరోజు అగ్రికల్చర్లో ఎగుమతులు చేసుకోవడానికి కూడా ఎటువంటి రవాణా సౌకర్యం కూడా కలగలేదు. మనకు ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశము అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా నెరవేర్చి కుప్పానికి పారిశ్రామలు అదేవిధంగా సీమావుల లోన్లు కానీ రైతులను ఆదుకునే విధాలు కానీ కార్గో ఎయిర్పోర్ట్ కానీ ఏర్పాటు చేసి కుప్పం ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇలాంటివి మేమందరూ కోరుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడినే మేము మరోసారి గెలిపించుకోవాలని కుప్పం ప్రజల తరఫున కోరుతూ ఉన్నాం. తండ్రి పేరు గడ్డపాని, అమ్మ పేరు మంజుల. కొన్ని ఏళ్ళుగా నేను ఇక్కడ చిలుకొని బయట జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్గా ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సఫలా ఫ్యాక్టరీలో. కానీ సార్ గెలిస్తే ఇక్కడ కొన్ని వేల ఫ్యాక్టరీలు వచ్చి పెట్టి మంచి చేస్తారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఓటేయాలని ఉంది. పెన్షన్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చేసి 3,000 ఇస్తున్నారు, సార్ 4,000 పెంచినారు. అమ్మఒడి అనేది 10,000 పెంచినారు, సార్ 1,018,000 పెంచుతున్నారు సంవత్సరానికి. ఇట్లంతా ఉంది స్కీమ్స్ అంతా. సూపర్ 6 స్కీమ్ ఇచ్చినారు సారు. ప్రతి ఉద్యోగాలు నిరుద్యోగులంతా పనికి పోకున్న వాళ్ళు కూడా వాళ్ళకి 3,000 ఇస్తున్నారు. పని ఆ 3,000 కూడా ఎందుకు ఇస్తారంటే ఎక్కడ వెతుక్కోవాలంటే కంపల్సరీ మన చంద్రబాబు గెలిస్తే మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి కంపల్సరీ ఆయన సార్ని గెలిపించాలని 1,00,000 ఓట్లలో గెలిపించాలని నా కోరిక.
స్థానికులు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు గత 35 సంవత్సరాలుగా ఈ కుప్పంని బాగా డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు గారు రాకముందు కుప్పం ఎలా ఉండేదంటే మా నాన్న మా తాత వాళ్ళంతా చెప్పినారు, మాకు కూడా తెలియదు ఎలా ఉందని. మేము డెవలప్మెంట్ చూస్తున్నాం. చంద్రబాబు వచ్చాక మేము డెవలప్మెంట్ అంతా చూస్తున్నాం. ముందైతే ఇక్కడ రోడ్డు కూడా లేదు, ఇక్కడ నార్మల్ రోడ్డు కూడా లేదు. ఢిల్లీ రైల్లో ఉండింది, మట్టి రోడ్డు ఉండింది. చంద్రబాబు గారు వచ్చినాకే తార్ రోడ్ వేశారు. ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఒకసారి రోడ్డు. అలాంటిది ఇప్పుడు డబుల్ రోడ్ కూడా పడతా ఉంది. హైవే అంతా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం అయినారంటే ఈసారిగా కంపెనీలన్నీ మనకి తీసుకువచ్చి డబుల్ లైన్ 4 లైన్ చేస్తున్నారు. బెంగళూరుకి ఆయన హామీ ఇచ్చారు. 4 లైన్ చేసి కంపెనీస్ అంతా ఇక్కడ కుప్పంలో పెట్టి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఉద్యోగం కోసం మనకి బెంగళూరు పక్కన ఉంది కాబట్టి కుప్పంలో ఉండే యువత అంతా చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు బెంగళూరు వెళ్ళి జాబ్ చేస్తున్నారు. అలాంటి సౌకర్యం కాకుండా కుప్పంలోనే స్థానికంగా మనం జాబ్ కల్పించాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలి. ఇప్పుడు గారు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, భరత్ గారిని గెలిపిస్తే మంత్రిగా చేస్తా అంటా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కాదు కదా. ఒక ముఖ్యమంత్రి అయితేనే ఏమైనా చేయగలరు. ముఖ్యమంత్రి అయితేనే ఏదైనా చేయగలరు. ఎంత బడ్జెట్ అయినా ఇవ్వగలరు. లాస్ట్ టైం అయితే 2000 కోట్లు ఇచ్చారు కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు. అందరినీ ఒక కాలువ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గత 35 సంవత్సరాలుగా ఈ కుప్పంని ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏమి, మెడికల్ కాలేజ్ అయితే ఏమి, ద్రావిడ యూనివర్సిటీ అయితే ఏమి, మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ అయితే ఏమి అన్నీ పెట్టించారు. ప్రజెంట్ ఈ స్కూల్స్ కూడా మేము ఇక్కడే చదివింది. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టించారు. ఇక్కడ ప్రతి డెవలప్మెంట్ చంద్రబాబు గారి అండర్లోనే జరిగిందే కానీ ఎవరు కానీ చేయలేదు. అందుకు మేము ఈసారి కూడా 1,00,000 మెజార్టీ చంద్రబాబు గారికి ఇచ్చి మాకు కావాల్సిన డెవలప్మెంట్ అంతా ఈసారి ఖచ్చితంగా మేము చేసుకుంటాము. ఉద్యోగ కల్పన అనేది చాలా ఇంపార్టెంట్ కుప్పంలో. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. కుప్పంలో చాలామంది డిగ్రీలు, ప్రొఫెషనల్స్, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీ అంతా చేశారు. వాళ్ళకంతా ఉద్యోగం కల్పించాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సీఎం అవ్వాలి. మా ఓటు ఈసారి మేము చంద్రబాబు నాయుడు గారికి వేసి 1,00,000 మెజార్టీ తీసుకొస్తాం. భరత్ గారికి ఇక్కడ ఓటు వేసినా కూడా మాకు ప్రయోజనం ఏమీ లేదు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జగన్దే ఉంది. గత 5 సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగింది? ఏం జరగలే. ఏమన్నా అంటే అమ్మఒడి అంటారు, సంక్షేమం ఇస్తున్నా అంటారు. ఏమవుతుంది? 10,000 వేసినారంటే ఈరోజు 10,000 వేసినారంటే రేపటికి అయిపోతూ ఉంది. కూరగాయల రేట్లు పెరిగిపోయింది, గ్యాస్ రేట్లు పెరిగిపోయింది. అప్పుడైతే 500 ఉండింది గ్యాస్ రేటు, ఇప్పుడు 1000కి వచ్చింది. సంక్షేమంతో ఏమీ కాదు, మనకి కంటికి కనిపించే అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంటే మేమే సంపాదించుకుంటాము, ఉద్యోగ కల్పన ఉంటే మేమే చేసుకుంటాం కదా. అలాంటిది మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈసారి కూడా సంక్షేమంతో కూడిన అభివృద్ధి చేస్తా అంటున్నారు. బాగుంటుంది. ఎందుకంటే 4.5 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు ఉన్నప్పుడే కుప్పం అంటే చంద్రబాబు ఇక్కడ భరత్ ఓటు వేయది వాస్తవం. కానీ చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కుప్పం ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఇక్కడ జరిగేది అంతా చూస్తూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు వస్తే మాకు అన్నీ మేలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఉంటేనే కుప్పం బాగుంటుంది. ప్రజలు మేము కూడా అంత హ్యాపీగా బయట తిరిగేదానికి వచ్చేదానికి. ఆడవాళ్ళకి ఇప్పుడు పద్ధతి లేదు ఈ ప్రభుత్వంలో. సార్ ఉన్నప్పుడు అట్లా లేదు. కాన్స్టిట్యూన్సీ అంటే ఎక్కడ దేశంలో అడితే కూడా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అని చెప్పుకునే స్థాయి తెప్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే అంతా మున్సిపాలిటీ ఎవరు చేయమని చెప్పింది. మేము పోయేటప్పుడు మున్సిపాలిటీ నారాయణపురంలో అంతా పోయి చూడండి, ఆ ప్రజలంతా ఎంతగా వీళ్ళని కాడిస్తారు. మున్సిపాలిటీ అంటే ప్రతి దాన్ని చేస్తేనే మున్సిపాలిటీ లైటు, రోడ్ వసతి మళ్ళీ అన్నీ ఉంటేనే మున్సిపాలిటీ చేయాలి. వీళ్ళు ఏం చేయకుండా అడిగినంత మున్సిపాలిటీ చేసి వీళ్ళు ఏమి ఇది చేసుకుంటారు. ఇంటింటికి వరి వేస్తున్నారు, వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారు. రైతులంతా ఎట్లా కట్టేది అనేసి వీళ్ళని సార్కి 30 ఏళ్ళుగా తెలీదా ఎట్లా చేయాలనేసి. ఈయన వచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ చేసి జనాల్లో ఇబ్బంది పెట్టి